అనుభవం లేక తెలిసి తెలియక పైసలు తక్కువ అవుతాయి అనే ఉద్దేశంతోన అది తక్కువ వస్తుంది ఇది తక్కువ వస్తుంది అని తీసుకొచ్చి అట్లా మూలకు వేయడం వల్ల ఇన్వెస్ట్మెంట్ అంతా వేస్ట్ అవుతుంది. ఫస్ట్ సెకండ్ లాగా ఉన్నది 30,000 కొన్నాము, తర్వాత స్టెప్ 50 తీసుకున్నాము, 50,000 తీసుకున్నాము. దాని తర్వాత మూడో షాప్ కట్టర్ 1,10,000 తీసుకున్నాము. 1,10,000 ఒక 80 అంటే ఆల్మోస్ట్ ఆల్ 2 లక్షల వరకు మీకు వాటికి ఖర్చు వచ్చింది. రైతు సోదరులకు నమస్తే, నా పేరు మల్లేష్, మీరు చూస్తున్నది మల్లేశ్వర్ల యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం వచ్చేసి అల్వాల్ గ్రామం పెద్దమందడి మండలం వనపర్తి జిల్లాలో ఉన్నాం. మన పక్కన ఉన్న రైతు పేరు వచ్చేసి కృష్ణకుమార్ గారు. ఈ రైతు వచ్చేసి గత సంవత్సరం నుంచి పదే చాప్ కట్టర్లను కొంటూనే ఉన్నాడు. అవి కొనడం అనేది సెకండ్ హ్యాండ్లో కొనడం వల్ల కొంత ఇబ్బంది అయ్యి వాటిని తీసేసి పక్కకు ఒక మూలకు అవి పెట్టేయడం జరిగింది. ఒక 3 చాప్ కట్టర్లు సైడ్కు ఉన్నాయి. వాటితో పాటు డైరీ ఫామ్లో ఉపయోగించే అన్ని రకాల పరికరాలు తీసుకోవడం జరిగింది. కాకపోతే చాప్ కట్టర్ల వల్ల బాగా కొంత ఇబ్బంది అయిందని తెలియజేయడం జరిగింది. ఫైనల్గా వచ్చేసి మనకు ఈ సర్దార్ SP45 అనే ట్రాక్టర్ మౌంటెడ్ చాప్ కట్టర్ను తీసుకోవడం జరిగింది. మరి ఎందుకు ఆ 3 చాప్ కట్టర్లను చేంజ్ చేసి ఈ చాప్ కట్టర్ను తీసుకోవాల్సి వచ్చింది? ఈ చాప్ కట్టర్ తీసుకున్న తర్వాత మరి ఈ గడ్డి అనేది ఏ విధంగా కట్ చేస్తుంది, దీని పర్ఫార్మెన్స్ అనేది బాగుందో బాగాలేదా, మరి గంటకు ఎన్ని క్వింటాలు కొడుతుంది, మరి ఎన్ని రోజులైంది తీసుకొని అనే వివరాలు మనము కృష్ణకుమార్ గారి ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే బ్రదర్. నమస్తే. మీరు పదే చాప్ కట్టర్లు చేంజ్ చేస్తారని నాకు తెలిసింది. అయితే మీ చాప్ కట్టర్ల ప్రస్థానం అనేది మామూలుగా అయితే ఒక చాప్ కట్టర్ 2 చాప్ కట్టర్లు అంటే మనం ఒకటి తీసేసి ఇంకొకటి తీసుకుంటాం. మీకు అక్కడ ఆల్రెడీ 3 ఎక్స్ట్రా పడి ఉన్నాయి, కొత్తగా మళ్ళీ తీసుకున్నారు. ఎందుకు అంటే మన డైరీ స్టార్టింగ్ 10 పశువులతోనే స్టార్ట్ అయింది. పశువులకు సరిపోను మేత టైం మీద కుట్టి పట్టడానికి సరిపోకపోవడం వలన సెకండ్ హ్యాండ్లో ఇంకా దానికన్నా కొంచెం పెద్ద షాప్ కట్టర్ తీసుకుంటే బాగుంటుంది, కొంచెం వర్క్ తొందర అవుతుంది అనే ఉద్దేశంతోన తీసుకున్నాము. అయితే దానిలో పర్ఫార్మెన్స్ మనకు కరెక్ట్గా అవగాహన లేక, అంటే మీరు ఫస్ట్ తీసుకున్నదే సెకండ్ హ్యాండ్లో తీసుకున్నారు? ఫస్ట్ తీసుకున్నది సెకండ్ హ్యాండ్. అంటే మనము ఒక 5-6 పశువులతోనే మెయింటైన్ చేద్దామనే ఉద్దేశంతోన సెకండ్ హ్యాండ్ ఆ పశువుల వరకు సరిపోతుంది కదా అనే ఉద్దేశంతోనే తీసుకున్నాం. దాంతోపాటు అమ్మ నాన్న సహకారంతో ఇంకా డైరీ పెంచి కొంచెం పెద్దగా రన్ చేద్దామనే ఉద్దేశంతోన పెద్దదే సెకండ్లో తీసుకోవడం జరిగింది. మళ్ళీ సెకండ్లో తీసుకోవడం జరిగింది. అయితే సెకండ్ ఏమి ఇనుప వస్తువే కదా, నడుస్తుంది నడవకలే ఏం చేస్తా అనే ఉద్దేశంతో తీసుకోవడం వల్ల అది దానితోనే మనకు సాటిస్ఫాక్షన్ కాలేదు. సెకండ్ కూడా ఈ బీహారీ వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళు మనము టైంకు ఎనీ టైం ఇక్కడ ఉండలేము. ఆ సొప్ప కొంచెం ఎక్కువ పెట్టడం తక్కువ పెట్టడం వలన మోటార్లు కాలిపోవడము అలాంటి ఇబ్బంది వలన కొన్ని ఇంకా డైరీ పెంచాలనే ఉద్దేశంతో ఈ ట్రాక్టర్ మౌంటెడ్ సర్దార్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మీరు 3వ చాప్ కట్టర్ కూడా తీసుకున్నారు కదా, ఇది వచ్చేసి 4వది కదా, మరి 3వ చాప్ కట్టర్ ఎందుకు చేంజ్ చేయవలసి వచ్చింది మీరు? అదే దానికన్నా కొంచెం పెద్ద తీసుకున్నాము. అయితే అది కంపెనీ కాదు, కంపెనీ మనకు తెలియదు దాని పేరు. అది తీసుకున్నాం, దాని పర్ఫార్మెన్స్ నచ్చక ఇది ఇంకా బెస్ట్ ఆప్షన్ ఏదంటే 45 HP ట్రాక్టర్ మౌంటెడ్. ఇంకోటి 3 ఫేజ్ కరెంటు టైంకు ఉండదు, అలాంటి సమస్యలు జరుగుతాయి. ట్రాక్టర్కి అయితే మనం ఎనీ టైం ఎప్పుడు కావాల్సి అప్పుడు షాపింగ్ చేసుకోవచ్చు, పశువులకు ఇబ్బంది ఉండొద్దు అనే ఉద్దేశంతో ఈ సర్దార్ తీసుకోవడం జరిగింది. ఓకే, ఇంతకుముందు మీరు 3 చాప్ కట్టర్లు తీసుకున్నారు కదా, ఈ 3 చాప్ కట్టర్ల వల్ల మీకు ఏమైనా నష్టం కలిగిందా? నష్టం అంటే దానిలో మనము డైరీ పెరుగుతుంది కాబట్టి దాంట్లో ఎక్స్చేంజ్ చేయడం జరిగింది. ఆ పెద్దవి కూడా మనకు కొంచెం సహకరించలేదు. అదేదో చిన్న సౌండ్లు రావడము ఇలాంటి మనం ఎప్పుడు ఇక్కడ ఉండము కాబట్టి అలాంటి ఇబ్బందులు అవుతాయనే ఉద్దేశంతో సర్దార్ తీసుకుంటే బెస్ట్ వన్ ఉంటుందనే ఉద్దేశంతో ఇది తీసుకోవడం జరిగింది. ఓకే, ఆ 3 చాప్ కట్టర్ల మీద ఎంత పెట్టుబడి పెట్టారు మీరు? 3 ఫస్ట్ సెకండ్ లాగా ఉన్నది 30,000 కొన్నాము, తర్వాత స్టెప్ 50 తీసుకున్నాము, 50,000 తీసుకున్నాము. దాని తర్వాత మూడో షాప్ కట్టర్ 1,10,000 తీసుకున్నాము. 1,10,000 ఒక 80 అంటే ఆల్మోస్ట్ ఆల్ 2 లక్షల వరకు మీకు వాటికి ఖర్చు వచ్చింది. అయితే ఇప్పుడు ఆ చాప్ కట్టర్లు మీరు ఎందుకు రిపేర్ చేయడము ప్రాబ్లం అయిందా? అసలు దాన్ని స్పైర్స్ దొరకకనా ఎందుకు సర్దార్ వైపు వచ్చారు మీరు? సర్దార్ వైపు ఎందుకు వచ్చినామంటే మనకి ఇక్కడ ఈ మండలంలో ఈ చుట్టుముట్టు పల్లెల్లో ఇంత పెద్ద ఎత్తున డైరీ ఎవరు రన్ చేయలేదు. ఇంకోటి మా డిస్టిక్లో ఈ షాప్ కట్టర్లు రిపేర్ చేసే పర్సన్ లేడు, ఫస్ట్ మెకానికలిజం లేదు ఇక్కడ. ఏమున్నా షాద్నగర్ వెళ్ళాల్సిందే. ఈ చుట్టుపక్కల రిపేర్ చేసే వాళ్ళు ఎవరు లేరు. షాప్ కట్టర్ అంటే ఏందనే ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు ఆ రిపేర్ చేయించకుండా అక్కడనే దాన్ని వదిలిపెట్టేసారు, షాద్నగర్ పోయి చేయించుకొచ్చారు. అయినా మరి ఇంకా మాటికి రిపేర్ రావడం వలన
ట్రాక్టర్ మౌంటెడ్ తీసుకుంటే కరెంట్తో ఇబ్బంది ఉండదు కదా, ఎప్పుడైనా మనకు పశువులకు గడ్డి అందిస్తామనే ఉద్దేశంతో. మీరు తీసుకున్న మూడిట్లా, ఇంతకుముందు తీసుకున్న మూడిట్లా ట్రాక్టర్ మౌంటెడ్ ఏది లేదా? ఒకటి ఉంది ట్రాక్టర్ మౌంటెడ్, పెద్దది ఉంది. అది కూడా సరిగ్గా పనిచేస్తుంది? అది కూడా సరిగ్గా పని, అది సెకండ్ లాగా ఉన్నాం కాబట్టి దాని పర్ఫార్మెన్స్ మనకు తెలియదు. ఇంకోటి దాని స్పేర్స్ పోతే కూడా అవి ఎక్కడ దొరుకుతాయి అనే విషయం కూడా తెలియదు మనకు. ఈ సర్దార్ కాబట్టి అది ఏడవైనా చిన్న షాప్లో అయినా కానీ సర్దార్ అంటే స్పేర్స్ తీసుకపోతే దాని ఏం పోయిందనే ఒకటి షాంపిల్ తీసుకుపోయినాక దాన్ని బట్టి మనకు స్పేర్స్ ఇచ్చేస్తారు. ఇంకొక ముఖ్య విషయం, మరి ఇప్పుడు సర్దార్ SP45 ట్రాక్టర్ మౌంటెడ్ మీరు తీసుకున్నారు కదా, ఇప్పుడు దీని గురించి ఎట్లా తెలుసుకున్నారు, ఎక్కడ తీసుకున్నారు మీరు? ఇది నాగిరెడ్డి అని ఒక అన్న తెలిసిన అన్న ఉన్నాడు. ఓకే. అతని దగ్గర HP45 ఉంది. అతని దగ్గర దాని పర్ఫార్మెన్స్ చూసి ఒక 100 ఆవులకు కూడా సునాయాసనంగా ఒక 20 నిమిషాల నుంచి అర్ధ గంట లోపల నువ్వు ఒట్టి గడ్డి కానీ పచ్చి గడ్డి కానీ ఎలాంటి గడ్డి కానీ ఒక 20 నిమిషాల 50 ఆవులకు అందించేస్తుంది. కాబట్టి మీరు అక్కడ చూసి అన్నది పర్ఫార్మెన్స్ నచ్చింది. సర్దార్ ఇంకోటి నేను పాతది కూడా సర్దారే వాడిన, అదే ఫస్ట్ సెకండ్ హ్యాండ్ లో తీసుకున్న ఫస్ట్ కూడా సర్దార్. ఓకే. తర్వాత ఇది ఇంకా ట్రాక్టర్ మౌంటెడ్ కాబట్టి బాగుంటది అనే ఉద్దేశంతో ఇది తీసుకున్నాం. ఎక్కడ తీసుకున్నారు మెయిన్ గా? ఇది గురు రాఘవేంద్ర శ్రీనివాస్ అన్న దగ్గర తీసుకున్నాం, షాద్నగర్ లో. మరి అక్కడ మీరు తీసుకున్న తర్వాత మీకు వాళ్ళే వేసి పంపించారా, మీరు వేసుకొచ్చుకున్నారా? ఇది అన్న ట్రాన్స్పోర్ట్ మేమే పెట్టుకున్నాం. అయితే అన్ననే బండి మాట్లాడి పంపించిండు. వీడికి వచ్చి కూడా చూసిండు అది పర్ఫార్మెన్స్ ఎట్లా నడుస్తుంది ఏం కథ అని చూసి దానికి ఏమన్నా చిన్న రిపేర్ ఉన్నా అన్ననే సెటప్ చేసి పోతుంది. ఇంకొకటి, మీకు చాప్ కటర్ తీసుకునేటప్పుడు బుకింగ్ ఏమైనా ఉంటుందా? ఎప్పుడు పోయినా మనకు దొరికే అవకాశం ఉందా? ఇవి పెద్దవి కాబట్టి నేను స్టార్టింగ్లో బుక్ చేసుకున్నా. ఇప్పుడు అన్న అడిగితే అవైలబుల్ ఒక వారం రోజుల లోపల నువ్వు అడ్వాన్స్ కట్టకున్నా సరే అన్న తెప్పించి ఇస్తున్నాడు. చిన్నవి అయితే అన్ని అవైలబుల్గానే ఉంటుంది. ఇది ట్రాక్టర్ మౌంటెడ్ 45 కాబట్టి పెద్దగా 10లో ఒకరిద్దరు అడుగుతారు కాబట్టి దీన్ని ఆర్డర్ పెట్టి తెప్పిస్తాడు. ఓకే. ఎంత పడ్డది దీని కాస్ట్ వచ్చేసి? ఇది 1,80,000 పడ్డది. 1,80,000 పడ్డది. అంటే ఎన్ని రోజులు అయింది యాక్చువల్గా మీరు తీసుకొచ్చి? ఇది 20 రోజులు అవుతుంది. 20 రోజులు. ఈ 20 రోజుల్లో దీని పర్ఫార్మెన్స్ ఏ విధంగా అనిపిస్తుంది మీకు? ఇది దానిలో మీద కన్నా ఇది కొంచెం బెస్ట్ ఆప్షన్ గా పనిచేస్తుంది. మీకున్న ఆవులన్నీ ఇప్పుడు 50 ఆవులు. 50 ఆవులకు ఎంత టైంలో కొడుతుంది? 20 నిమిషాల్లో కొట్టేస్తాం. 20 నిమిషాల్లో కొడుతుంది. మీరు ఏ గడ్డి పెట్టినా ఒట్టి సోప ట్రై చేసి గడ్డి మిక్సింగ్ లో పెట్టేస్తాము. ఇంకా గడ్డి ఏదైనా సరే మిక్సింగ్ లో పెట్టి కొట్టేస్తే సరే కొడుతుంది. 15 నుంచి 20 నిమిషాల్లో మనకు 50 ఆవులకు సరిపోను కొట్టేస్తుంది. ఒకవేళ గడ్డి ఇరికితే మరి ఏ విధంగా? దీనికి ట్రాక్టర్ మౌంటెడ్ కూడా మనకు గడ్డి పెట్టినప్పుడు ఇరికే అవకాశం ఉంది. ఒకవేళ ఇరికి తగిన ఎట్లా తీసుకోవాలి? దీనికి ఫార్వర్డ్ రివర్స్ ఆప్షన్ ఉంటుంది. ఇది ఫార్వర్డ్ రివర్స్ ఉంటుంది కాబట్టి ఒకవేళ ఇరికితే దీన్ని ఇట్లా చేసుకోవచ్చు. అంటే వచ్చేస్తుంది ముందర కంటే మూవ్ అయిపోతుంది. అక్కడ తీసుకునేటప్పుడు దీన్ని ఏ విధంగా మెయింటైన్ చేసుకోవాలని చెప్పి, అంటే ఆయిల్ కావచ్చు, తర్వాత గ్రీజ్ కావచ్చు, ఇట్లా మనకు దీంట్లో కూడా గ్రీజ్ పెట్టవలసి ఉంటుంది కదా గేర్ బాక్స్లో, ఇవన్నీ ఏ విధంగా చేసుకోవాలని చెప్పి అన్న చెప్పేసిండు. శ్రీనివాస్ అన్న వచ్చిండు, వీడికి వచ్చి ఇది ఇన్ని లీటర్ల గ్రీజ్ పడుతుంది, దీంట్లో ఇన్ని లీటర్ల ఆయిల్ పడుతుంది, అందులో పోసేసుకు ఏమన్నా చిన్న రిపేర్ ఉన్నా కానీ అన్నకు ఫోన్ చేసి ఫోన్లో సాల్వ్ అయితే ఫోన్లో చెప్పేస్తాడు, లేదంటే పర్సన్ పంపిస్తాడు. ఓకే. సేఫ్టీ గురించి ఏమన్నా చెప్పిండు అంటే, ఎందుకంటే కొంతమంది రైతులు తెలియక చేతులు పెడతారు, గడ్డితో పాటు చేతులు ప్రెస్ చేసి దుబ్బడం ఆ విధంగా చేస్తుంటారు. గడ్డి పెట్టేటప్పుడు మన జాగ్రత్త ఏంది, ఒక 1/2 ఫీట్ ఇక్కడ గడ్డి దీని పండ్లకు అందిస్తే అదే గుంజేస్తుంటది. ఎక్కువ శాతం లోపలికి పెట్టొద్దు. ఇక్కడ వరకు ఇక్కడ నుంచి ఇట్లా పెట్టేస్తే అయిపోతుంది, మరి లోపలికి పెట్టకూడదు. ఒకవేళ ఈ బ్లేడ్లు అనేవి అరిగిపోయినాం అనుకోండి, మనం ఎట్లా కొత్త బ్లేడ్లు తీసుకోవాలన్నా దీంతోనేమన్నా ఒక 10-15 సార్లు మనం గ్రైండింగ్ పట్టుకోవచ్చు. పట్టుకున్న తర్వాత ఏ స్పేర్స్ అయినా శ్రీనివాస్ అన్నకు చెప్పేస్తే ఆడ ఇచ్చేస్తాడు. ఇప్పుడు మనకు ఇక్కడ గ్రైండ్ చేసుకోవడానికి అక్కడ ఇచ్చినట్టున్నాడు కదా, ఇక్కడ చేసుకోవచ్చు. ఇక్కడ బెల్ట్ ఉంటుంది, దీనికి బెల్ట్ కూడా ఉంది. ఈ బెల్ట్ తోన మనం గ్రైండ్ చేసుకోవచ్చు ట్రాక్టర్ రన్నింగ్ లో ఉన్నప్పుడు. ఇక్కడ పెట్టి చేసుకో. మేము మా తన గ్రైండర్ ఉంది కాబట్టి గ్రైండర్ తోనే చేస్తాం. ఓకే. అంటే మీకు మొత్తం మీద SP45 ట్రాక్టర్ మౌంటెడ్ సర్దార్ చాప్ కటర్ అనేది మీకు ఇప్పుడు ప్రస్తుతం అయితే చాలా బాగుంది. మార్కెట్ లో కూడా సర్దార్ అంటేనే కొంచెం బ్రాండ్ ఓకే మంచిగా నడుస్తుంది. మెయిన్ ఏంటంటే స్పేర్స్ ఎక్కడైనా దొరుకుతాయనే కాన్సెప్ట్ మెయిన్ ఇంపార్టెంట్. ఇంకా మీకు ఇది తీసుకోవడం వల్ల అదనంగా మీకు అనిపించిన విషయాలు ఏమిటి? ఇంకా అదనంగా అంటే మేము పాతవి సెకండ్ హ్యాండ్ అవి వాడినాం కాబట్టి ఇబ్బంది అనేది. సర్దార్ అనేది మెయిన్ బ్రాండ్. అంటే సర్దార్ మెయిన్ బ్రాండ్ అంటే ఇప్పుడు తీసుకునే రైతులకు అనవసరంగా సెకండ్ హ్యాండ్ లో ఎక్కువ ఖర్చు పెట్టొద్దనే కాన్సెప్ట్ చెప్తున్నారు. నేనే ఉదాహరణ,
అనుభవం లేక తెలిసి తెలియక పైసలు తక్కువ అవుతాయి అనే ఉద్దేశంతోన అది తక్కువ వస్తుంది ఇది తక్కువ వస్తుంది అని తీసుకొచ్చి అట్లా మూలకు వేయడం వల్ల ఇన్వెస్ట్మెంట్ అంతా వేస్ట్ అవుతుంది. మీకు అక్కడ 2 లక్షలు పెండింగ్ లో ఉన్నది, మళ్ళీ ఒక 2 లక్షలు అంటే 4 లక్షలు మీకు చాప్ కట్టర్ల మీద పెట్టింది. కొంత ఇబ్బంది ఉంటుంది కాబట్టి అలాంటి సమస్యలు జరగకుండా రైతు ఆలోచించి 1-2 సార్లు ఆలోచించి కొత్త తీసుకోవడమే ఉత్తమం అని నా ఉద్దేశం. అంటే దీనికి కూడా మీకు వారంటీ గ్యారంటీ ఏమైనా ఇచ్చిండ్రా? ఇంకా వారంటీ అంటే ఇది 6 months 1 year వరకు ఏమన్నా 90% ఏమి పోవు చూసి చేసుకుంటే. ఓకే. ఇంకేమన్నా చిన్న మైనర్ రిపేర్ ఉంటే అన్న ఫోన్లోనే సాల్వ్ చేస్తాడు, లేదంటే అంటే ఫోన్లోనే సాల్వ్ చేస్తుంటే మనం వీడియో తీసి పెట్టమంటాడా? ఆ వీడియో అంటే మన అన్న ఇది సమస్య ఇట్లా ఉంది, ఇది ఇక్కడ నడుస్తలేదంటే దాన్ని ఇట్లా చూసుకో అని చెప్తాడు. అది గడ్డి ఇరకవడము అది చిన్న చిన్న సమస్యలే ఉంటుంది. ఇంకోటి పెద్ద మిషన్ కాబట్టి చిన్న రిపేర్ అని అంటే ఏముండదు. మనము ఆ కత్తులు ఆ కట్టెలు అలాంటి చిన్న చిన్న దీంట్లోకి పోకుండా చూసుకుంటే రిపేర్ అయ్యి అసలు ఈ ఏరియాలో అది పెట్టొద్దు. ఇంకొక పాయింట్, ఇప్పుడు మనకు ఈ ట్రాక్టర్ మౌంటెడ్ కాబట్టి ఈ 20 నిమిషాల్లో ఎంత డీజిల్ తాగుతుంది? డీజిల్ మేము ఒకసారి 3000 ఇస్తాము. అది నెల అంతా గడ్డి తీసుకురావడానికి సరిపోతుంది, షాపింగ్ చేసుకోవడానికి. అంటే పర్టికులర్ గా దీనికి ఇంత తాగిందని అంచనా లేదు, చాలా తక్కువ, అంత లీటర్ లోపలనే పని అయిపోతుంది. మొత్తం మీద పని అనేది చాలా స్పీడ్ అవుతుంది. ఓకే, ధన్యవాదాలు కృష్ణ గారు. విన్నారు కదా మన రైతు కృష్ణ గారు చెప్పిన వివరాలు. నేను సెకండ్ హ్యాండ్లో 3 చాప్ కట్టర్లు తీసుకొని చాలా ఇబ్బంది పడ్డా. ఆ చాప్ కట్టర్ల మీద దాదాపు 2 లక్షల వరకు పెట్టుబడి పెట్టిన ఎవరైనా రైతులు కొత్త చాప్ కట్టర్ తీసుకోవడానికి ప్రిఫరెన్స్ చేయాలి, కానీ సెకండ్ హ్యాండ్లో చాప్ కట్టర్ తీసుకుంటే మీరు ఇబ్బంది పడతారు. ఒకవేళ తీసుకోవాల్సి వస్తే ఖచ్చితంగా మీరు మెకానిక్ను సంప్రదించాలి అనే ఉద్దేశంతో మనకు ఈ రైతు తెలియజేయడం జరిగింది. ఫైనల్గా ఈ రైతు వచ్చేసి శ్రీ గురు రాఘవేంద్ర ఆగ్రో ఇండస్ట్రియల్ షాద్నగర్లో మనకు ఈ SP45 ట్రాక్టర్ మౌంటెడ్ చాప్ కట్టర్ తీసుకోవడం జరిగింది. సర్దార్ కంపెనీకి సంబంధించింది. ఈ చాప్ కట్టర్ వచ్చి ఇప్పుడు 20 నిమిషాల్లో 50 ఆవులకు సరిపడా మేత కొడుతుందని మనకు తెలియజేయడం జరిగింది. ఈ డీజిల్ కూడా మ్యాక్సిమం లీటర్ లోపలనే, అంటే ఈ రైతు అంచనా వేయలేకపోయింది కాబట్టి కరెక్ట్గా చెప్పలేదు, లీటర్ లోపలనే మనకు డీజిల్ తాగుతుందని చెప్పడం జరిగింది. మీరు ఎవరైనా తీసుకోవాలంటే వీలైతే మీరు ఎక్కువ డబ్బుతో కూడుకున్నది కాబట్టి, ఎందుకంటే ఇది కాస్ట్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది, వీలైతే మీరు సర్దార్కు ప్రిపేర్ చేయండి. ఒకవేళ సర్దార్ చాప్ కట్టర్ మీకు కావాలనుకుంటే ఈ స్క్రీన్లో ఉన్న గురు రాఘవేంద్ర ఆగ్రో ఇండస్ట్రియల్ షాద్నగర్లో ఉన్న శ్రీనివాస్ గారిని సంప్రదించగలరని మనకు కృష్ణ గారు తెలియజేయడం జరిగింది. ఇది ఈరోజు వీడియో. ధన్యవాదాలు. నమస్తే బ్రదర్.